మనిషి మరి ఈ రోజుల్లో తనకు నచ్చిన పద్ధతిలో మరి తన ఆలోచనల ప్రకారముగా జీవించటానికి ఈరోజు ఇష్టపడుతున్నాడండి. ఎందుకంటే ఎవరైనా ఇలా కాదు అలా కాదు ఇలా బతకాలని చెప్పినా కూడా వినే పరిస్థితులు లేదు. కారణం ఏందనంటే వాళ్ళకొచ్చే అటువంటి ఆలోచనల విధానాలని మరి వాటిని మార్పులు చేర్పులు చేసుకుంటూ మరి మనం ముందుకు పోతూ జీవించాలి అనే ఆలోచనల ప్రకారంగా మనిషి మనుగడ ముందుకు సాగకుండా మరి ఈరోజు తన ఇష్ట ప్రకారంగా జీవించడానికి మనిషి ఇష్టపడతా ఉంటున్నాడు. తన సొంత ఆలోచనల ప్రకారం జీవించడానికి ఇష్టపడతా ఉంటున్నాడు. యేసుక్రీస్తు చక్కటి బోధ చెప్పాడు. మీరు ఎవరైతే నా మాటలు విని నన్ను గైకొని నా ఇష్టాల ప్రకారముగా మీరు చేయగలిగి మీరు నడుస్తారో మీకు ఏ కొదవ ఉండదని కూడా ప్రభువు ఆ రోజే చెప్పాడు. కానీ ఇలా యేసుక్రీస్తు చక్కటి బోధ, ఆ బోధను అనుసరించి ప్రతి ఒక్కరూ నడుచుకుంటే ఈ సమాజంలో ఎన్నో సమస్యల నుండి ఈరోజు ప్రజలు బయటపడడానికి ఎంతో అవకాశం ఉన్నది. కానీ యేసుక్రీస్తు బోధ ఈరోజు ఎవరికి ఈ భూమి మీద ఎక్కువ శాతం ఎవరికి నచ్చదండి. ఎందుకంటే ఆయన చెప్పిన బోధ ప్రకారంగా జీవించాలి, మనకి అవసరమా, మనకి నచ్చిన పద్ధతిలో జీవించడానికి కుదరదు. కాబట్టి ఈరోజు మరి ప్రభువు చెప్పిన చక్కటి బోధను కూడా మరి వదిలేసుకొని వాళ్ళకు నచ్చిన పద్ధతిలో ఈరోజు మానవుడు జీవిస్తూ ఉంటున్నాడు. కనుక ఈరోజు తన ఇష్టాలను కాకుండా దేవుడి ఇష్ట ప్రకారంగా ఎవరైతే ముందుకు సాగుతారో నీకు ఏమి కావాలన్నా కూడా ప్రభువు ప్రతి ఒక్కటి సమకూర్చి నీకు ఇవ్వగలడని వాక్యము మనకి ఎన్నడో దేవుడు మనకి స్పష్టంగా చెప్పాడు. ఈ విషయాన్ని గమనించుకొని ముందుకు పోవాలని మీ అందరికీ నేను తెలియజేస్తూ ఉంటున్నాను.